Hello Swatantra TV viewers. I am Mahima, welcoming you to our English bulletin with latest news, updates and analysis. The YSRCP and the TDP in Andhra Pradesh engaged in a war of words on Sunday after a stone was hurled at ruling party chief and Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy when he was canvassing for votes, which left an injury on his left temple. The Chief Minister was hit by the stone on the left side of his head in Vijayawada on Saturday night while canvassing. The stone was allegedly hurled by some unknown persons at high speed, leading to a small cut. YSRCP General Secretary Sajjala Ramakrishna Reddy and leaders lodged a complaint with the Election Commission over the attack on Jagan Mohan Reddy. They expressed suspicion that the attack was a premeditated cold-blooded attack on the Chief Minister. It stems from the insecurity that the TDP is experiencing as they are witnessing the massive response Jagan Mohan Reddy is getting through the poll campaign. Ramakrishna Reddy alleged that TDP Supremo N. Chandrababu Naidu had recently instigated the crowd in his meetings to attack Jagan Reddy, and claimed that Naidu and his party would benefit if the YSRCP chief could not mingle with the masses. Naidu condemned the attack on Reddy. He urged the Election Commission of India to initiate an impartial and unbiased inquiry into the incident. Massive protests erupted across Andhra Pradesh condemning the attack on the Chief Minister. అనూహ్యంగా జరగరాని ఇది ఒక దారుణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అవి ఫస్ట్ రాగానే మాకు అంత సీరియస్నెస్ తెలియలేదు. అది ఎట్లా వచ్చి తగిలి ఉంటుంది, ఏదైనా ఇదే ఉంటుందా పొరపాటున అనుకుంటే మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కన తగిలింది అన్నారు. తగలడం కూడా చాలా సెన్సిటివ్ పార్ట్కు దగ్గరగా జరిగింది. ముందుగా ఈ దారుణమైన ఘటనను, దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమేకమై తిరగడం ఒక ప్రధాన లక్షణం అయితే ఏ పార్టీ అయినా, పార్టీ నాయకులైనా దానికి ధీటుగా నిలబడలేని పిరికి పందలు చేసే చర్యగా పార్టీ పరిగణిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయాలనుకోవడం ఎందుకు? దాని వెనక ఎవరైనా ఉన్నారా? ఇవి చూడమనడం బానే ఉంటుంది, ఆయన త్వరగా కోలుకోవాలనడం బానే ఉంటుంది. అసలు దీనికంతా నిర్లక్ష్యము, పోలీసులు సరిగా లేరో, మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా, పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా, ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వరుస పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరికి ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మార్నింగ్ కు తేల్చినారు టీడీపీ నాయకులంతా. బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు, గమనించి ఉంటారని అనుకుంటున్నా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగలదా? ఎవడైనా సెన్సిటివ్ పార్ట్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం, ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాంట్ గా చేయించుకుంటారా? అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీదనే వీళ్ళకి అనిపించదా? దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి, అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే. కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు ఏమనాలన్నా, మనుషులు అనొచ్చా, అనాలనా? రాజకీయాల సంగతి వదిలేద్దాం. అసలు వీళ్ళు మనుషులుగా అన్నా ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నా. ఎందుకు చూపిస్తున్నాం అంతగా అంటే మళ్లీ అడుగుతున్నాం. ఎవరైనా నటించాలనుకునేది, ఆ లక్షణాలు ఉండేది వాళ్ళకున్నాయి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. దానివల్ల నేను పోదలుచుకోవాలా. నటించడము, ఆయన నిన్న మొన్న చూసినా ఎక్కడో అది వేసి చూపించాలి. నటన అంటే ఎటువంటి చంద్రబాబు అంటే ఆ మధ్య మీకు గుర్తుంటే అక్కడ అప్పుడు అమరావతి తిరుగుతున్నప్పుడు లేదా దేనికో పార్లమెంట్ దగ్గర పోయి వంగి ఫోటో కోసం పోజులు ఇచ్చాడు. మొన్న ఎప్పుడో రంజాన్ అప్పుడు అనుకుంటా, నిన్నగాక మొన్న వాళ్ళు ఏదో కేకు తీసుకొచ్చి నోట్లో పెడుతుంటే నోటికి ఇక్కడ ఉండగానే ఇట్లా వరకు ఫోటో ఇస్తాడు. అట్లా 10 సార్లు నోట్లో పొరపాటున పెదవులు కూడా తగలకుండా ఫోటోలో క్రూడ్ గా కనపడుతుంది. అది క్రూడ్ నటన. వంగి ఊరికి ఇట్లా ఉండి ఫోటోకు సరిగా రాలేదా అని మళ్లీ వంగడం, ఇవి చంద్రబాబుకు అలవాటు. ఆయన వెనకంబడే ఆయన స్కూల్లో తయారైన వాళ్ళందరికీ అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అలవాటు తెలియదు. Congress leader Priyanka Gandhi Vadra hit out at Prime Minister Narendra Modi on Sunday, claiming that he is completely cut off from people and their issues.
The Congress leader also claimed that Modi enjoys so much power that those around him are scared to tell him the truth. The biggest problem is inflation. Modi ji is not able to understand that. When there is too much power, people do not tell the truth. Officers and colleagues are scared of telling him about the reality and then the individual gets cut off from people, Gandhi told a public meeting in Rajasthan's Jalore. The rally was organized to garner support for Vaibhav Gehlot, the son of former Rajasthan Chief Minister Ashok Gehlot and the Congress candidate from Jalore in the upcoming Lok Sabha polls. She said the rising inflation and unemployment are the two biggest problems facing the country right now, but there is no one to listen. She claimed that the ruling BJP is not fighting against corruption. Its claims are hollow. It only wants to gag the opposition, Gandhi said. The Lok Sabha polls are scheduled to be held in 7 phases starting 19th April and the counting of votes will be taken up on 4th June. Jalore goes to polls on 26th April. Including Union Ministers Amit Shah and Rajnath Singh besides party President J.P. Nadda, however, omitted any mention of the National Register of Citizens, NRC, which the BJP promised in 2019 to combat infiltration but had put on the back burner following protests. सबसे बड़ा भ्रष्टाचार इनका क्या है? सबसे बड़ा भ्रष्टाचार आज सामने आया है जब सुप्रीम कोर्ट ने कहा कि जिसने किसी भी राजनीतिक दल को चंदा दिया है उसकी सूची निकाल के हमें दीजिए। तो क्या हुआ? पहले तो सूची मिली नहीं इनको। फिर जब फिर से कोर्ट ने बोला कि नहीं सूची दिखाइए हमें, तो सूची निकली और सूची में पता चला कि मोदी जी ने जितने भी भ्रष्ट व्यापारी हैं उनसे तो चंदा ली ही। वो जो पुल गिरा था गुजरात में, उससे जिसने वो पुल बनाया उससे चंदा ली। आप सोच सकते हैं कि ये जो कोविड की जो टीका लगा, आपको जो वैक्सीन लगी, उसको लगाने वाले से भी चंदा ली मोदी जी ने। सबसे ज्यादा चंदा मोदी जी ने ली। जो लॉटरी चलाते हैं उनसे भी ली, किसी को नहीं छोड़ा। सबसे या तो सबको ठेका दिया या किसी की पे एजेंसी लगा दी, चंदा ली, एजेंसी हटा दी। किसी को ठेका दे दिया कि तुम पुल बनाओ, तुम सुरंग बनाओ, तुम सड़क बनाओ, उसके लिए चंदा ले ली। तो इससे बड़ा भ्रष्टाचार कौन सा है? इससे बड़ा भ्रष्टाचार क्या है कि हजारों करोड़ रुपए आपने इस तरह से अन्य लोगों से ली। तो भ्रष्टाचार की जो बातें हैं वो भी इनकी खोखली हैं। Prime Minister Narendra Modi made a pitch for electing a strong and stable government in an uncertain world beset by geopolitical tensions as the BJP on Sunday released its manifesto, prioritizing development and welfare while shunning populist measures and contentious issues like the NRC. Named Modi Ki Guarantee, the manifesto largely builds on the government's existing welfare schemes targeted at different sections of society. The BJP promised to include all senior citizens above the age of 70 years in the Ayushman Bharat scheme, which provides health insurance of up to 5 lakh rupees. It also spoke of considering bullet trains in North, South and East India and expanding new age trains like Vande Bharat, Amrit Bharat and Namo Bharat. The party also promised to continue efforts to remove the Armed Forces Special Powers Act in a phased manner in the northeast states and leverage the region as a strategic gateway for the Act East policy. The manifesto's promises are categorized under 10 social groups, including the poor, middle class, women, youth, senior citizens, farmers, fishermen, laborers, traders and traditionally deprived sections like the scheduled castes and scheduled tribes, and 14 issues, including Secure India, Prosperous India and ease of living in cities among others. The manifesto, released by Modi and other senior leaders. In his speech, Modi dwelt largely on his vision for boosting the country's development,
asserting that the manifesto reflects the aspirations of a young India with its focus on quality and dignity of life and creating opportunities, both quantitatively and qualitatively high, for the young population. मोदी की गारंटी है कि मुफ्त राशन की योजना आने वाले 5 साल तक जारी रहेगी। मोदी की गारंटी है कि जन औषधि केंद्रों पर 80% डिस्काउंट के साथ सस्ती दवाएं मिलती रहेगी। इतना ही नहीं, इन दवाइयों के जन औषधि के केंद्रों का हम विस्तार भी करेंगे। मोदी की गारंटी है कि आयुष्मान भारत के तहत 5 लाख रुपए तक का मुफ्त इलाज मिलता रहेगा। अब भाजपा ने संकल्प लिया है कि 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा। अब जो अतिरिक्त जानकारियां राज्य सरकारों से मिल रही हैं, क्योंकि परिवारों के विस्तार होते हैं, एक घर से 2 घर बन जाते हैं और खुद नया घर बनाने की शक्यता संभावना नहीं होती है, तो उन परिवारों की भी चिंता करते हुए हम 3 करोड़ और घर बनाने का संकल्प लेकर के आगे बढ़ेंगे। अभी तक हमने सस्ते सिलेंडर घर घर पहुंचाए हैं। अब हम पाइप से सस्ती रसोई गैस घर घर पहुंचाने के लिए तेजी से काम करेंगे। The Congress trashed the BJP's Lok Sabha poll manifesto on Sunday as a false document with full of rhetoric. Party chief Mallikarjun Kharge said Prime Minister Narendra Modi's guarantee is a warranty of jumlas as he has failed to fulfill his past promises. The opposition party also accused Modi of not honoring his promises made on jobs, doubling farmers' income and tackling inflation, and alleged that the Prime Minister is now shifting the goalposts by talking about 2047. Modi should have apologized to farmers, youngsters, poor people and Dalits for not fulfilling the promises made in the last 10 years. Modi released the manifesto at the BJP headquarters here on Sunday. The document has a special focus on the poor, youngsters, farmers and women. No accountability for old guarantees, just a jugglery of empty words. Former Congress chief Rahul Gandhi said, 2 words are missing from the BJP's manifesto and Narendra Modi's speech: inflation and unemployment. Addressing a press conference, Congress spokesperson Pawan Khera said in the manifesto for the 2014 Lok Sabha polls, Modi had promised to bring back black money by forming a special task force, but electoral bonds were introduced instead. रहा होगा जुमला पत्र है, क्या करना है, 4 जुमले इधर चिपकाओ, मित्र की एक लिस्ट आई होगी, अमित शाह और मोदी जी ने बैठकर उसको कॉपी पेस्ट किया होगा और नड्डा जी ने बढ़िया फोटोकॉपी निकाली होगी। इसलिए 13 दिन में मैनिफेस्टो तैयार होकर आपके सामने है। अब इस मैनिफेस्टो में कुछ बातें कही गई हैं, उसके बारे में जरूर चर्चा करना चाहूंगी। झूठ बोलो और इतनी जोर से बोलो और बार-बार बोलो कि लोगों को लगे आप सच बोल रहे हैं। मोदी जी को लगता है वो ये गलती करने लगे हैं 10 साल बाद, वो देश की जनता को बेवकूफ समझने लगे हैं। अपने मैनिफेस्टो में भाजपा ने कहा, हमने 25 करोड़ लोगों को गरीबी की सीमा रेखा से निकाला और आईएमएफ को इस पर जोड़ दिया। आपका यह दावा पूरी तरह से खोखला है। आपके ये दावे के पीछे नीति आयोग की एक रिपोर्ट है जिसकी किसी थर्ड पार्टी ने, आईएमएफ, वर्ल्ड बैंक, ऑक्सफोर्ड यूनिवर्सिटी, किसी थर्ड पार्टी ने इसकी पुष्टि। Dubbing the BJP's manifesto a post-dated check drawn on a failing bank, Chief Minister Revant Reddy on Sunday said the people will reject the Saffron Party and asserted that the Congress led by Rahul Gandhi will end people's misery. In a post on social media platform X, Reddy also said the BJP's Developed India vision is a repeat of their 2004 Shining India manifesto, which failed.
After 2 failed terms, people rejected BJP's Shining India, he in the post, attributing the victory of the Congress-led UPA at the time to party matriarch Sonia Gandhi. Now after 2 disappointing terms, people will reject BJP, and Congress led by Rahul Gandhi ji will end people's misery. The BJP's manifesto is a post-dated check drawn on a failing bank, Revant Reddy said in the post. The BJP on Sunday released its manifesto, which focuses on development and welfare while shunning populist measures and contentious issues such as the NRC. Union Minister G. Kishan Reddy on Sunday hit out at Congress leader Rahul Gandhi and Telangana Chief Minister A. Revant Reddy, saying that they had no moral right to talk about BJP's manifesto. Addressing a media conference in Hyderabad, Krishna Reddy, also Telangana BJP president, said unlike other parties, the BJP delivers what it promises with a strong resolve. Congress leader Rahul Gandhi and Telangana Chief Minister Revant Reddy have no moral right to criticize BJP manifesto, he said. Listing out the points in the manifesto, the minister said the BJP had earlier promised to build a Ram temple in Ayodhya and abrogate Article 370 in Jammu and Kashmir, and accordingly they were implemented. The BJP will undertake a Raitu Diksha on Monday, demanding the state government to fulfill the promises made to farmers in Telangana. Replying to a query, he said the centre had on 3 occasions reduced the prices of petrol earlier and also requested the state governments to consider reduction of local taxes for the benefit of consumers. The BJP on Sunday released its manifesto, prioritizing development and welfare while shunning populist measures and contentious issues like the NRC. ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్లు కట్టడం జరిగింది. రానున్నటువంటి 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇళ్లు కట్టబోతున్నామని మనం చేస్తున్నాం. గతంలో 5 ఇయర్స్ కు 2 crores చొప్పున 10 years లో 4 కోట్ల ఇళ్లు కట్టాము. కానీ ఈ సంవత్సరము టార్గెట్ ని పెంచి 5 సంవత్సరాల్లోనే 3 కోట్ల ఇళ్లు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్స్ ను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మెడికల్ కాలేజీలు, తక్కువ ధరకు అందించేటువంటి జన ఔషధి కేంద్రాలు, ఐఐటీలు, ఐఐఎంలు, అగ్రశ్రేణి విద్యా సంస్థలను కూడా చాలా వేగవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఏదో వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వడ్డీలకు నడుపుకునేటువంటి మహిళా సంస్థలుగా ఉండకూడదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే 8 లక్షల పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని మరింతగా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క వాటికి కావాల్సినటువంటి అనేక రకాల స్కిల్లింగ్, అదేవిధంగా ఫైనాన్స్ చేసి వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టించేటువంటి కార్యక్రమం వాళ్ళకి కావాల్సినటువంటి కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళతో 1 district 1 product, ఏక్తా మాల్, 1 station 1 product లాంటి సంస్థలతో కూడా రానున్న రోజుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లింకప్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. Minister Peddirareddy Ramchandra Reddy on Sunday blamed the Telugu Desam Party for the stone attack on Chief Minister Y.S. Jagan Mohan Reddy Vijayawada, as insecurity is haunting the opposition party. Addressing the media on Sunday, the minister claimed that N. Lokesh's comments on X alleging that the attack on the stone attack on the Chief Minister indicated that it was a premeditated attack. It may be recalled here that Janpalli Srinivas alias Kodi Kathi Srinu had attacked the then YSRCP President Y.S. Jagan Mohan Reddy at the Vishakhapatnam airport back when he was leader of the opposition. Will anyone plan an attack on himself? He asked. He accused Naidu, Lokesh, Pawan Kalyan and Purandeswari of being in despair and unable to bear Jagan's growing popularity. మొదటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ మధ్య పురంధేశ్వరి కానీ, వీళ్ళు నలుగురు కూడా చాలా ఘాటుగా విమర్శించడం, అసభ్య పదజాలం వాడడం, నైరాస్యంతో మాట్లాడినట్లే కనపడుతుంది. లోకేష్ ట్విట్టర్ చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే అనిపిస్తుంది. రాయి వేస్తే ఎక్కడ తగులుతుందో ఎవరికి తెలియదు. మనం ఎందుకు కొట్టించుకుంటాం, కన్ను దగ్గర అందులో ఎందుకు కొట్టించుకుంటాం,
లోకేష్ చెప్పిన మాట ఆయనకే వర్తిస్తే ఆ స్కూల్ దగ్గర నుంచినే వెహికల్ మీద నిల్చుకొని రాయితో కొట్టించుకుంటే అది ఎక్కడ పడుతుందో తెలుస్తుంది. రాయితో కొట్టితే కూడా అది కావాలనే చేశారంటే మరి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే నాకు చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. In a bid to demonstrate the importance given to every single vote and accessibility, the Election Commission is setting up the smallest auxiliary polling stations in Telangana's remote tribal areas, which will likely witness only 10 voters each exercising their franchise in the upcoming Lok Sabha elections. In order to ensure that the voters who earlier were forced to trek rugged terrains close to 20 kilometers to cast their votes are spared of the difficulty, officials said the 2 polling stations will be set up in as many different Lok Sabha segments in the state. Each station will be manned by 6 election officials, including a volunteer and security personnel. Under Achampet Assembly constituency of Nagarkarnool parliamentary segment, an auxiliary polling station will be set up in a private building in Mallapur Penta for 10 voters, which would help them save a 20 kilometers trek for casting vote. Similarly, another auxiliary polling station will be at an Anganwadi center in Budigattu in Devarakonda Assembly segment under Nalgonda parliamentary constituency, which too has 10 voters. They earlier had to travel 8 km to vote, Election Commission and district administration officials said. The Department of Telecommunications is expected to approach TRI this month to seek the regulator's views on method and pricing for allocation of spectrum and scope of licenses to be issued for SATCOM services, according to sources. The Telecom Regulatory Authority of India had floated a consultation paper on assignment of spectrum for space-based communication services on 6 April 2023 but returned the reference back to DOT after announcement of new Telecommunication Act. SATCOM or Satellite Communication Technology enables service providers to ensure internet connectivity in remote areas or difficult terrain. Elon Musk-owned Starlink has also applied for the permit to start SATCOM services in India. With constellation of 4,000 low Earth orbit (LEO) satellites, Starlink dominates SATCOM space. OneWeb has over 600 LEO satellites. According to the source, VASAT license has norms that are not in sync with the provisions of new Telecommunication Act and therefore need to be fine-tuned. Under the Telecommunications Act 2023, satellite communication companies can get spectrum without auction for point-to-point communications. AICC General Secretary K.C. Venugopal is going to arrive in the city on Sunday to preside at a key party meeting in Hyderabad as part of the preparations for the upcoming Lok Sabha polls. Telangana Chief Minister and TPCC Chief A. Revant Reddy, AICC State in charge Deepa Dasmunshi, ministers and other important leaders will attend the meeting. He will also meet AICC secretaries, in charges of Lok Sabha constituencies and party candidates whose names have already been announced. The Congress has already declared candidates for 14 Lok Sabha seats in the state.
Announcement of candidates for Khammam, Karimnagar and Hyderabad constituencies is yet to be made. The meeting is expected to discuss the strategy to be adopted to win majority of Lok Sabha seats in Telangana. Bharat Rashtra Samiti, BRS, Working President K.T. Rama Rao on Sunday met his sister K. Kavita, who is in the CBI custody in a case linked to the alleged Delhi excise scam, at the agency office here. Kavita was arrested on 11 April by the CBI in Tihar jail, where she was lodged after her arrest by the Enforcement Directorate in a money laundering case linked to the alleged scam. A special court sent her to the CBI custody till 15 April. Sources said with court's permission, K.T. Rama Rao met his sister for half an hour at the CBI headquarters. Kavita, a member of the Telangana Legislative Council and daughter of former State Chief Minister K. Chandrasekhar Rao, was lodged in Tihar jail under judicial custody after the ED arrested her in Hyderabad on 15 March. It is alleged that Kavita is a key member of the South Group, which has been accused of paying Delhi's ruling AAP kickbacks of 100 crore rupees in return for a big share of liquor licenses in the national capital. The TDP on Sunday requested the Chief Election Commissioner to immediately transfer the top 3 Andhra Pradesh police officers for their alleged failure to protect Chief Minister Y.S. Jagan Mohan Reddy, who was hurt in a stone pelting incident, and maintain law and order. The Chief Minister sustained an injury on his left eyebrow in stone pelting in Vijayawada during his election campaign on Saturday. In a letter written to the CEC, former TDP Rajya Sabha MP and senior advocate Kankamedla Ravindra Kumar strongly condemned the attack on the CM and expressed concern over the police department failing to provide adequate protection to the CM in Vijayawada city itself, where top brass of police are stationed. Kumar said Jagan's party YSRCP is now blaming the opposition leader for this attack, and TDP fears that the police may foist false cases against its workers to cover up their failures. He requested the EC to immediately transfer Director General of Police K.V. Rajendranath, DGP Intelligence PSR Anjaneyulu and Commissioner of Police Vijayawada Kanti Rana Tata. Thank you for watching Swatantra TV English Bulletin. For a complete and comprehensive English news bulletin, please do watch Swatantra TV every day. This is Mahima, signing off. Keep watching Swatantra TV.